సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీరు కల్కి సినిమా చూసారా? అందులో కాంప్లెక్స్ అని హీరో పదే పదే చెబుతుంటాడు. సహజ వనరులతో పాటు ప్రకృతిని దోపిడీ చేసి కాంప్లెక్స్ నిర్మించి డబ్బున్నోడికే ప్రవేశం అనే నిబంధన పెడతారు కల్కి మూవీలో. సేమ్ టు సేమ్ పంట పొలాలను ధ్వంసం చేసి ప్రకృతిని నాశనం చేసి అమరావతిని కడతామంటున్నారు ఏపీలో. కల్కిలో కాంప్లెక్స్ అయినా ఏపీలో అమరావతినా కామన్ పాయింట్ ఒక్కటే, డబ్బున్నోడికే అక్కడ చోటు. అమరావతి అడ్డాగా జరిగిన అవినీతిని విధ్వంసాన్ని గుర్తించి వరల్డ్ బ్యాంక్ దీనికి క్యాపిటల్ అయ్యే అర్హత అస్సలు లేదని తేల్చేసింది. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, స్వయంగా మున్సిపల్ మినిస్టర్ డప్పు కొట్టి మరీ చెబుతున్నారు. అంతటితో ఆగారా అంటే అది లేదు. వరల్డ్ బ్యాంక్ వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చినా, వరదల్లో అమరావతి మునిగిపోయినా క్యాపిటల్ మాత్రం అక్కడే కడతామంటున్నారు. చుట్టూ గోడలు కడతారట, రిజర్వాయర్లు పెడతారట, కాల్వలు తవ్వుతారట, అమరావతి మునగకుండా అన్ని మార్గాలు అన్వేషిస్తారట. మరి ఇంతకాలం అందరూ చెప్పిందేంటి? చిన్నపాటి వరదకే మునిగే అమరావతి క్యాపిటల్గా ఎందుకు అని ప్రశ్నిస్తే, అలా అన్న వాళ్ళనే అక్కడే పాతేస్తామన్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి అమరావతి మునిగిపోతుందని మంత్రి నారాయణ ఒప్పుకున్నారు. శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది, జిఎన్ రావు బోస్టన్ కమిటీలు నెత్తి నోరు బాదుకుని మరీ చెప్పాయి. నిపుణులైన వారి కమిటీలపైన విరుచుకుపడిన బాబు అనుకో ఇప్పుడు మునగకుండా చర్యలు తీసుకుంటామంటున్నారు. అంటే మునిగిపోతుందని ఒప్పుకున్నట్టేగా. మునిగిన అమరావతే క్యాపిటల్ అని నారాయణ ఎందుకంటున్నట్టు? సూపర్ 6 హామీలు ఎగ్గొట్టి మరి 1,00,000 కోట్ల ప్రజాధనం తీసుకెళ్లి అమరావతి వరదలో ఎందుకు పోస్తున్నట్టు? ఎవరి ప్రయోజనాల కోసం రాజధాని నిర్మిస్తున్నట్టు? ఇది ప్రజా రాజధానా, కల్కి మూవీలో కాంప్లెక్సా? ఇప్పుడు ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇదే. దీంతో పాటు ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఏపీ రాజధానిగా అమరావతికి అస్సలు అర్హతే లేదని గతంలోనే వరల్డ్ బ్యాంక్ తేల్చేసింది. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, అవినీతికి కేర్ ఆఫ్గా ఉన్న అమరావతికి ఒక్క పైసా కూడా అప్పుగా ఇవ్వలేమని గతంలోనే చెప్పింది. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, విజయవాడ గుంటూరు మధ్య సూపర్ రాజధాని వద్దే వద్దని శివరామకృష్ణన్ కమిటీ తేల్చేసింది. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, వరదలకు క్యాపిటల్ కొట్టుకుపోకుండా చుట్టూ గోడలు రిజర్వాయర్లు నిర్మిస్తామంటున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, దీన్ని బట్టి అమరావతి చిన్న వరదకే పూర్తిగా మునిగిపోతుందని మీరే అంగీకరిస్తున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, సామాన్యుడికి చోటు లేకుండా కల్కి సినిమాలో కాంప్లెక్స్లా క్యాపిటల్ నిర్మిస్తామంటున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, సూపర్ 6 పథకాలు ఎగ్గొట్టి ప్రజాధనాన్ని వరదల్లో మునిగిపోయే అమరావతిలో పోస్తామంటున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, ఎవరైనా అమరావతి గురించి ప్రశ్నిస్తే నాలుక కోస్తాం, అక్కడే పాతేస్తామంటూ వార్నింగులు ఇస్తున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, అమరావతి రాజధానిగా పనికిరాదన్న వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు ఇండైరెక్ట్గా వార్నింగులు ఇస్తున్నారు. అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, జిఎన్ రావు బోస్టన్ శివరామకృష్ణన్ కమిటీ వరల్డ్ బ్యాంక్ అన్ని అమరావతి క్యాపిటల్గా అర్హత లేదని తేల్చేశాయి. అవునా కాదా? ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు సమాధానం చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. రైట్, అసలు అమరావతికి క్యాపిటల్ అయ్యే అర్హత లేదని, దానికి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చిందని గతంలో అనేక సందర్భాలలో నాలాంటి వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకొని చెప్పినా, వరల్డ్ బ్యాంక్ ఇలా చెప్పిందని చెప్పినా జగన్ వరల్డ్ బ్యాంక్ని తరిమేశాడు. జగన్ వరల్డ్ బ్యాంక్ని తరిమేశాడు. ప్రచారం చేసి 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 ప్రజల చెవుల్లో వేసి 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 విషం పోసి 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 ఈరోజు ఆఖరికి నారాయణ గారే కక్కేశారు వాస్తవాన్ని. ఇది జగన్ తరిమేసింది కాదు, వరల్డ్ బ్యాంకే వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చింది అని ఆయన మాటలతోనే ఒక్కసారి ఏమన్నారు, ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది 2017-18లో, ఎందుకు అమరావతికి ఒక్క రూపాయి కూడా మేము ఇవ్వము, ఇది అసలు రాజధానిగా పనికే రాదు అని వరల్డ్ బ్యాంక్ ఎందుకు చెప్పిందనేది క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు వరల్డ్ బ్యాంక్ వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చిందా లేదా అనేది నారాయణ గారి మాటల్లో మనం విందాం ప్లీజ్. ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు, ఈ రాజధానికి పనికిరాదని వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు, ఇది పనికిరాదని. ప్రపంచంలో సీ కంటే కింద డౌన్లో ఉండే సిటీ నెదర్లాండ్స్. వాళ్ళదంతా కంప్లీట్గా వాటర్ అనే పోర్ట్లలో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ మనుషులు బాగుంటుంది. ఆ కన్సల్టెంట్ పిలిచి అప్పుడు డిజైన్ చేయించాం. కన్సల్టెంట్ వాళ్ళనే తీసుకున్నాం, ఎందుకంటే దట్ ఈస్ ది బెస్ట్ టెక్నాలజీ దర్ ఈజ్. ఇదంతా మునిగిపోతుంది, ఇక్కడ రాజధాని కట్టడానికి లేదు, ఈ రాజధానికి పనికిరాదని
వరల్డ్ బ్యాంక్ కూడా యాక్చువల్గా వాళ్ళు నెగిటివ్గా ఇచ్చారు, ఇది పనికిరాదని. ప్రపంచంలో సీ కంటే కింద డౌన్లో ఉండే సిటీ నెదర్లాండ్స్. వాళ్ళదంతా కంప్లీట్గా వాటర్ అనే పోర్ట్లలో ఎక్కువ ట్రాన్స్పోర్ట్ మనుషులు బాగుంటుంది. ఆ కన్సల్టెంట్ పిలిచి అప్పుడు డిజైన్ చేయించాం. కన్సల్టెంట్ వాళ్ళే తీసుకున్నాం, ఎందుకంటే దట్ ఈస్ ది బెస్ట్ టెక్నాలజీ దర్ ఈజ్. రాష్ట్ర ప్రజలందరి తరపున నారాయణ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఇన్నాళ్ళకైనా ఒక నిజాన్ని ఒప్పుకున్నందుకు. ఈ విషయం అందరికీ తెలుసు, వాళ్ళ నోటితో వాళ్ళు చెప్తేనే కదా అమాయకమైన జనం కొంతమంది ఉంటారు కదా వాళ్ళు నమ్మడానికి. రైట్, ఇప్పుడు చంద్రబాబు గారు ఏమన్నారో చూద్దాం. ఎందుకంటే వరల్డ్ బ్యాంకు ఇక్కడ వరదలో మునిగిపోయే అమరావతిలో ఇది క్యాపిటల్గా మేము రూపాయి కూడా ఇవ్వమంది, అలాగే అవినీతి జరిగిందనేది వాళ్ళ రిపోర్ట్లో క్లియర్గా ఉంది. భూసేకరణ విషయంలో, ల్యాండ్ పూలింగ్ విషయంలో అక్రమాలు జరిగాయి అనేది క్లియర్గా వాళ్ళ దగ్గర రిపోర్ట్ ఉంది. వాళ్ళు పెట్టినటువంటి రిపోర్ట్లో ఉన్న విషయాలే. ఎన్జీటీలో దీనిపైన కేసులున్నాయని వాళ్ళే చెప్పారు. అలాగే హైకోర్టులో కేసులున్నాయి. ఇదంతా ఒక అవినీతి సామ్రాజ్యం అని ఒక రిపోర్ట్ని వరల్డ్ బ్యాంకు తన వెబ్సైట్లో పెట్టింది. ఆ తర్వాత 10 రోజులకు తీసేసింది. ఈ విషయం ప్రపంచమంతా చూసింది. అమరావతి ఒక అవినీతి క్యాపిటల్ అని వరల్డ్ బ్యాంక్ చెప్పిన విషయాన్ని చూసిన వాళ్ళు చూశారు, ప్రపంచమంతా చూశారు. తర్వాత 10 రోజులకు వాళ్ళు ఆ రిపోర్ట్ని తీసేశారు. ఎందుకయ్యా తీసేశారంటే, మా డైరెక్టర్లకి విషయం తెలియడం కోసం మేము అందులో పెట్టాము, వెబ్సైట్లో పెట్టాము, ఆ తర్వాత తీసేసాం, మా వాళ్ళందరికీ ఒక అవగాహన వచ్చింది అని చెప్పి వరల్డ్ బ్యాంక్ వెనక్కి వెళ్ళిపోయింది. జగన్ గారు ఏం తరిమింది లేదు, పోగొట్టింది లేదు, వాళ్ళని పారిపోమని చెప్పింది లేదు. అయితే దీన్ని కప్పిపుచ్చుకోవడానికి పదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారంటే, అమరావతి మునిగిపోతుందని ఎవరైనా అంటే ఇక్కడే పాతేస్తా, మీ నాలుకలు కోసేస్తా. మరి వరల్డ్ బ్యాంక్ చెప్పింది కదా, ఆ ప్రతినిధులు చెప్పారు కదా, మరి వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళని కూడా పాతేస్తారా? వాళ్ళ నాలుకలు కూడా కోసేస్తారా? అంటే మామూలుగా ఇక్కడ ఎవరు చెప్పినా అమరావతి మునిగిపోయే ప్రాంతం అని, ఒకటి శివరామకృష్ణన్ కమిటీ వద్దంది, బోస్టన్ కమిటీ వద్దంది, జిఎన్ రావు కమిటీ వద్దంది, ఐఐటి నిపుణులు వద్దన్నారు, వరల్డ్ బ్యాంక్ వద్దంది. అందరి నాలుకలు కోసేస్తారా సార్? ఇప్పుడు అందరినీ అక్కడే పాతేస్తారా వీళ్ళందరినీ? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు రాష్ట్ర ప్రజలకు వినిపించండి సార్ ప్లీజ్. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతావు నువ్వు, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. పోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం, ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ, అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాల, వీళ్ళ శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. మీరు సహకారం ఇవ్వకపోతే పోతారు కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం, ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ, అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాల, వీళ్ళ శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఉంది. మనలాంటి వాళ్ళు చెప్పినా అది చాలా తక్కువ, వారి అనుభవం ముందు తీసుకుంటే చాలా తక్కువ. అయినా నాకు తెలియక చాలామంది అమాయకులైనటువంటి ప్రజలు అడుగుతున్నమాట, చెన్నై మునిగిపోలేదా, బెంగళూరు మునిగిపోలేదా, హైదరాబాద్ మునిగిపోలేదా, ముంబై మునిగిపోలేదా అని అంటున్నారు. సార్, 2 విషయాలు చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రజలందరూ చాలా విజ్ఞతతో, సంస్కారంతో 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, చెన్నైని ఎవరు కట్టారు? ఎవరు భూసేకరణ చేశారు? ఎవరు ల్యాండ్ పూలింగ్ చేశారు? ఎవరు సింగపూర్ రోడ్డుకి అప్పగించారు? ఎవరైనా కట్టారా? ఎవరు కట్టారు? ఎవరు కట్టలేదు. చెన్నై అనేది ఒక మహానగరం, దాని అవసరాలను బట్టి అక్కడ ఏర్పడుతుంది. నగరం అనేది నిర్మాణం జరుగుతుంది, దానికి అదే జరిగింది. బెంగళూరుని ఎవరు కట్టారు? ఏ ముఖ్యమంత్రి భూసేకరణ చేసి కట్టారు? ఏ ముఖ్యమంత్రికి సింగపూర్ రోడ్డుకి ఇచ్చి కట్టించారు? ఏ ముఖ్యమంత్రి తన బంధువుల్ని, తనకు కావాల్సిన బినామీలందరితో అక్కడ భూములు కొనిపించాడు? ఎవరు లేదే. హైదరాబాద్లో ఎవరు కట్టారు? హైదరాబాద్ని ఎవరు కట్టారు? ఏ ముఖ్యమంత్రి కట్టారు? ముంబైని ఏ ముఖ్యమంత్రి కట్టారు? అమరావతి అనేది మాత్రమే మనగా 50,000 ఎకరాలను సేకరించి కట్టుకుంటున్నటువంటి ఒక క్యాపిటల్.
ముంబైని ఎవడు కట్టలేదు, బెంగళూరుని ఎవడు కట్టలేదు, హైదరాబాద్ని ఎవడు కట్టలేదు, చెన్నైని ఎవడు కట్టలేదు. మనం ఇప్పుడు అమరావతిని కట్టుకుంటున్నాం. ఒకటి, మీరు చెప్పిన దానికి దీనికి అసలు లింకు పొంతన కుదరట్లేదు. 2, అవన్నీ మునిగిపోతున్నాయి కదా అని అన్నారు కదా, అవన్నీ మునిగిపోతున్నాయన్న అనుభవం మనకున్నప్పుడు మళ్ళీ మునిగిపోయే రాజధాని మనం ఎందుకు కట్టాలి? మునిగిపోయే రాజధాని మనం ఎందుకు కట్టాలని ప్రజలు అడుగుతున్నారు సార్. విజ్ఞత ఉన్నటువంటి ప్రజలు అడుగుతున్నారు. మీ అనుభవం ముందు వాళ్ళ అనుభవం చాలా తక్కువ కావచ్చు కానీ ఈ 2 ప్రశ్నలు మాత్రం వాళ్ళు అడుగుతున్నారు. ముంబైని, హైదరాబాద్ని, బెంగళూరుని, చెన్నైని ఎవరు కట్టారు? ఎవరు భూసేకరణ చేశారు? ఎవరు ల్యాండ్ పూలింగ్ చేశారు? బలవంతంగా ఎవరు భూములు లాక్కున్నారు? బలవంతంగా భూములు లాక్కున్నా ఇవ్వకపోతే ఎవరు పొలాలు తగలబెట్టారు? ఇక్కడెక్కడైనా జరిగాయా ఈ ఇన్సిడెంట్స్? వరల్డ్ బ్యాంక్ వచ్చి అప్పిస్తాను అని వెనక్కి వెళ్ళిపోయిందా? 1,00,000 కోట్లు ఎవరైనా పెట్టారా? ఎవరు కట్టారు రాజధాని? ఎవరు కట్టారు సార్? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ రాజధానిని ఈ విధంగా కట్టారో చెప్పండి. ఈ విధంగా కట్టినటువంటి రాజధాని ఏదైనా ఉందా? ఇది వరల్డ్ బ్యాంకే కాదని చెప్తోంది కదా ఇప్పుడు. రెండోది, వీటిని చూసే ఈ నగరాలు మునిగిపోతున్నాయని చూసాం కదా మనం. వాటిని చూసైనా మనం అనుభవంలోకి తెచ్చుకొని మునిగిపోని దాన్ని కదా మనం ఎంచుకోవాలి. అవి మునిగాయి కాబట్టి ఇది కూడా మునిగిపోతే పర్వాలేదంటే ఇంకా మీ అనుభవంలో ఏం చెప్పాలి సార్? మీ అనుభవం ముందు ఎవరేం చెప్పినా కూడా చాలా తక్కువే అవుతుంది. రైట్, దీనిపైన మాట్లాడదాం మనం. కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, చింతా రాజశేఖర్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే బీవీ రావు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. వెంకటరెడ్డి గారు, మీరు వరల్డ్ బ్యాంకును ధరిమేశారు, క్యాపిటల్ నిర్మాణాన్ని ఆపేశారు. చాలామంది నిజం అనుకున్నారు ఇన్ని రోజులు. వరల్డ్ బ్యాంక్ మీరే ధరిమేశారు అంటే. ఒకటి, మీరు తరం లేదని ఆయన పాపం ఏ ముహూర్తానో నోరు తెరిచి నిజం చెప్పారు. ఒకటి, పనికిరాదు, మునిగిపోతుంది, ఇది పర్యావరణానికి కూడా హితం కాదు అని వరల్డ్ బ్యాంక్ చెప్పిందని వారే చెబుతున్నారు. పైగా అక్కడే కడతామంటున్నారు. ఏంటి? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారాలు. 2017లో అధికారంలో ఉంది మేమా, చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా మేము ధరిమేసామని ఎట్లా చెప్తాడు? మీరు వచ్చిన తర్వాత ధరిమేశారు. 2017 ఆగస్టు సెప్టెంబర్ మధ్య వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల బృందం వచ్చి అమరావతిలో విజిట్ చేసి ఒక రిపోర్ట్ వాళ్ళు తయారు చేసి ఏదైతే వరల్డ్ బ్యాంక్ వెబ్సైట్లో పెట్టారు వాళ్ళు. అంటే ప్రపంచ బ్యాంక్ వెబ్సైట్లో అమరావతికి సంబంధించి మేము ఆల్రెడీ విజిట్ చేసాం, దీనికి అమరావతికి సంబంధించి ఏంటంటే మొత్తం డీటెయిల్స్ పెడతా, ఈ అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు చేయటం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటిది. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ విధానం సరిగ్గా లేదు. అదేవిధంగా ఇక్కడ కానీ రాజధాని ఏర్పరిస్తే భవిష్యత్తులో చాలా రకాల దుష్పరిణామాలు ఏర్పడతాయి. ఇక్కడ రాజధాని నిర్మించడం మంచిది కాదు, ఈ ప్రాంతం అసలు అనువైనది కాదు అని చెప్పి సాక్షాత్తు 2017లో అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజుకి ఇంకా బయటికి రాలేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఎన్డీఏ సూచన మేరకే ప్రపంచ బ్యాంకు ఇక్కడికి పంపిస్తే ప్రపంచ బ్యాంకు వచ్చి, ఎందుకంటే ఈయన మోహన్ చూసి ప్రపంచ బ్యాంకు అప్పులు ఇచ్చే రోజులు ఎప్పుడో వెళ్ళిపోయింది. మొదటి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన అందరినీ తాకట్లు పెట్టి ప్రపంచ బ్యాంక్ దగ్గర ఆ విధానాలని అమలు పరిస్తే ఆ ల్యాండ్ పూలింగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు సార్, ఆ ల్యాండ్ పూలింగ్ విధానమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెత్తిన అతి పెద్ద గుదిబండ. మన తర్వాత తరాలు కూడా ఈరోజు వడ్డీలు అవన్నీ కట్టి మనం తినేటటువంటి మనం సంపాదించినటువంటి సొమ్ముని కేవలం అమరావతి ప్రాంతంలో వాళ్ళకి ఆ కౌలు ఆ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ చేసినటువంటి విధానానికే భవిష్యత్ తరాలు కూడా నష్టపోయేటటువంటి ఒక చెత్త విధానం తీసుకున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఎట్లా అయ్యిద్ది అసలు? సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ ఉంటే అమరావతికి 15,000 కోట్లు అప్పేమని చెప్పి ఇదిగోండి మొన్న అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం 15,000 కోట్లు కోరిన ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ కాదు అది. అయితే ఒకసారి చూపించండి అన్నది. సెల్ఫ్ ఫైనాన్స్ చెప్పారు కదా సార్ మొన్న ఎన్నికల టైంలో చంద్రబాబు సార్. సెల్ఫ్ ఫైనాన్స్ అయితే 15,000 కోట్ల రూపాయల అప్పులు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడుగుతాడు? అదే ఇప్పుడు 15,000 కోట్లు ఇప్పించమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు అడుగుతాడు? కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే కేంద్ర ప్రభుత్వం సరేలే నువ్వు మాకు నీ మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి 15,000 కోట్లు అడుగుతున్నావు కదా, మేము షూరిటీగా ఉండి అప్పు ఇప్పిస్తాము, దాన్ని భవిష్యత్తులో నువ్వు కట్టుకునేటట్టు ఆ ఇంట్రెస్ట్ ఏదో కట్టుకుంటా చేయమని చెప్పి ఎందుకు అడుగుతుంది? 2, ఏదైతే ఇప్పటి వరకు అమరావతి నిజంగా సెల్ఫ్ క్యాపిటల్ అయితే ఇప్పుడు కూడా 400 కోట్లు వడ్డీ ఏదైతే కౌలుకు చెల్లించాలని నిన్న కూడా రిలీజ్ చేశారు. ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు రిలీజ్ చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది ఒకటి అంటే దాదాపుగా 10 సంవత్సరాలు వాళ్ళ కౌలు. ఎందుకు మరి సెల్ఫ్ ఫైనాన్స్ అయితే అది చెల్లించాల్సిన అవసరం ఏంది? రెండోది, అమరావతి పేరుతో హడ్కో కానీ బ్యాంకుల కన్సార్టియం నుంచి అమరావతి బాండ్ల పేరుతో ఇప్పటి వరకు అంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చినప్పుడు మేము తేలా 5,013.60 కోట్లు అంటే 5,013.60 కోట్ల రూపాయలు అమరావతి పేరుతో అప్పులు తెస్తే
ఆ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులకి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా నెలకు 423.39 కోట్లు, అంటే సంవత్సరానికి 1693.56 కోట్లు, అంటే దాదాపుగా 1700 కోట్లు అసలు కం వడ్డీ చెల్లిస్తుంది. అదే ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి? 10 సంవత్సరాలు. అంటే నువ్వు అమరావతి పేరుతో తెచ్చినటువంటి 5013 కోట్ల అప్పుకి 10 ఏళ్లలో 17,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తిన మరి గుదిబండగాకేంటి, మళ్ళీ ఇంకో నువ్వు 15,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి పెడతానని చెప్పి అప్పుల కోసం అడిగితే ఎంత సిగ్గుచేటంటే సార్, ఏం ప్రపోజల్ పెట్టారు తెలుసా? అప్పులు దేనికి ఖర్చు పెడతారనో, అప్పులు దేనికోసమో తెలుసా? బిల్డింగ్లు కట్టడానికి కాదంట. అమరావతిలో ఇది చూడండి సార్, ఇది ప్రభుత్వ ప్రతిపాదన, ఇది ప్రజాశక్తి పత్రిక, మళ్ళీ సాక్షిలో రాస్తే వీళ్ళు ఊరికి మీరు సాక్షి వాళ్ళు కావాలని రాస్తారంటారు కదా. ఇది చంద్రబాబు నాయుడు గారికి అనుబంధంగా ఉండే కమ్యూనిస్టులు నడిపేటటువంటి పత్రిక. దీంట్లో రాశారు రోడ్లు వేయటానికంట, యుటిలిటీ కారిడార్ అంట, గ్రామీణ సదుపాయాల మెరుగుదల అంటే మంచినీరు, విలేజ్ రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు, వరద ముంపు నివారణ కాలువల మెరుగుదలకు. సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రోజు మా మీద మేము దుష్ప్రచారం చేస్తున్నాం అంటాడు చంద్రబాబు నాయుడు. ఈ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యభిచారం దీంట్లో క్లియర్ గా వాళ్ళు ప్రభుత్వం పెట్టినటువంటి ప్రపోజల్ దేనికి పెట్టారు చూడండి సార్. ఇక్కడ పెట్టినప్పుడు ఆయన వరద ముంపు ఎవరైనా ఉంది అంటే వాళ్ళని తీసుకెళ్లి అదే వరదలో ముంచేస్తాను, అక్కడే సమాధి చేస్తాను. ఇక్కడ ఈ పాయింట్లు చూపించండి, అక్కడే సమాధి చేస్తానన్నారు కదా సార్. దానికి 40,000 కోట్లు ఖర్చు అయింది సార్. అక్కడ పాయింట్ చూడండి, మొదటి దశలో మాకు 15,000 కోట్లు ఇవ్వండి. ఇక్కడ రాశారు, నేను చదివి వినిపిస్తా. వరద ముంపు నివారణ కాలువల మెరుగుదలకు అవసరమైన నిధులు రుణంగా ఇవ్వాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులను కోరారు. దీనికోసం 40,000 కోట్లు అవసరమని, తాత్కాలికంగా 15,000 కోట్లు ఏర్పాటు చేస్తే వెసులుబాటుగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు క్యాపిటల్ సిటీ ఏరియాను పరిశీలించాలని కోరగా సిఆర్డీ అధికారులు తీసుకెళ్లి చూపించారు. ఏం సార్ ఇవన్నీ రోడ్లు వేయటానికంట, అక్కడ మంచినీరు కంట పాప ఎన్నాళ్ళు మన మంచినీరు లేదు. ఏంటి విలేజ్ రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు, ఎందుకు ఇప్పుడు వరద ముంపు చేస్తున్నప్పుడు వీళ్ళ కోసం అప్పులు తెచ్చి మరి ఎందుకు చేయాలి? వరద ముంపు నివారణ కాలువల మెరుగుదలకు, వరద ముంపు నివారణ కాలువల మెరుగుదలకు 40,000 కోట్లు అవసరం. ఓ 15,000 కోట్లు మొదటి దశలో ఇస్తే మేము దాన్ని అట్టొకటో స్కాముల్లో తినేసి దీన్ని ఎట్లా నడుపుతాం. ఇది ఇచ్చింది. రెండు నిన్న 2 రోజుల క్రితం సార్ పాపం ఏదైతే వాళ్ళ మరదలు నారాయణ విద్యా సంస్థలో నారాయణ గారి మరదలు కూడా, నారాయణ గారు ఎటువంటిడో అంతకుముందు కొన్ని వీడియోలు కూడా రిలీజ్ చేసింది. అలాంటి నారాయణ గారికి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారు కదా రెండోసారి. అదే నారాయణ గారు మొన్న ఏదైతే ఆమె కోసం ఎవరు ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా ఇప్పుడు ఆమెను బెదిరించడానికి తీసుకొని వస్తారు. ఆయన చెప్పాడు సార్, అమరావతిలో చుక్క నీరు నిలవనీయం, అమరావతిలో చుక్క నీరు నిలవనివ్వం. అంటే ఇప్పుడు అమరావతి ఆల్రెడీ నీళ్ళు లెక్క కదా. ఇది మళ్ళీ వాళ్ళ కామనాడు ఈనాడులో వచ్చింది, వాళ్ళ కామనాడులో ఈనాడు అంటే అమరావతిలో చుక్క నీరు నిలవనివ్వం. దాంట్లో అంటే ఎందుకు ఈ కాలువలను డిజైన్ చేశాడంట అప్పుడే కాలువలను డిజైన్. మరి ఎప్పుడు చేశాడో తెలియదు. 6 రిజర్వాయర్లు నిర్మిస్తాం. ఏది 6 రిజర్వాయర్లు కూడా ఎక్కడెక్కడ తెలుసు సార్? అక్కడే పక్క ఊర్లోనే ఒక్కొక్క ఊర్లో ఒక రిజర్వాయర్. నీరుకొండ అనే ఊరు, నీరుకొండ ఊర్లో ఒక రిజర్వాయర్ అంట, కృష్ణాయపాలెంలో ఒక రిజర్వాయర్, శాఖమూరులో ఒక రిజర్వాయర్, లాము, పెదపరిమి, వైకుంఠపురంలో 6 గ్రామాల్లో 6 రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారంట. మళ్ళీ ఒక 3 ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తారంట. ఏది ఉండవల్లి, బక్కింహాం కాలువ, వైకుంఠపురం, 3 చోట్ల 3 ఎత్తిపోతల పథకాలంట. వరదొత్తి తట్టుకునే విధంగా, వరదొత్తి తట్టుకునే విధంగా. మరి ఇప్పుడు మీరే ఇచ్చారు కదా మంత్రి నారాయణ గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏంటి సార్ నోరు నాలుక అంటే నాలుక చీరేస్తామంట కదా, అదే నాలుక కోసేస్తామన్నా కదా అన్నాడు కదా. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడే ఇది ఒకసారి చూపించండి సార్. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఐఐటి చెన్నై బృందం వచ్చి విజిట్ చేసి అట్లీస్ట్ 70% ఆఫ్ అమరావతి ప్రోన్ టు ఫ్లడ్స్, ఐఐటి మద్రాస్. ఎప్పుడు సార్ ఇది డేటు? January 12, 2020. కన్స్ట్రక్షన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ రాక్స్ ఎట్ డెప్స్ గ్రేటర్ దాన్ 40 meters. ఇది ఐఐటి చెన్నై బృందం ఇచ్చినటువంటి ఐఐటి మద్రాస్ అంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు వాళ్ళందరినీ పిలిచి చీరేస్తావా చంద్రబాబు నాయుడు? ఐఐటి విద్యార్థులందరినీ, ఆ బృందాన్ని, ఐఐటి బృందాన్ని ఇప్పుడు చీరేస్తావా? దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇక్కడ అదే దాంట్లోనే వచ్చింది సార్. ఇది కూడా అంతా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. సో మరి వాళ్ళందరినీ చీరేస్తావా? ఇప్పుడు ఈ ఫోటోలు తీశారు, ఇప్పుడు మేము తీసింది కాదు ఇది. అంటే ఇది అమరావతిలో వరద, ఒకసారి చూపించండి 1 by 1. అమరావతిలో మునిగిపోయినటువంటిది అమరావతి వరద 1. ఇది కూడా చూడండి సార్. హైకోర్టుకు వెళ్ళే రోడ్లో భారీగా వరద నీరు. ఇప్పుడు కంపెనీస్ ఆ రోడ్లు వెళ్ళే వాళ్ళని కూడా పాతేస్తావు చంద్రబాబు నాయుడు గారు.
ఎందుకంటే లేకపోతే ఈ ఫోటోలు ఆ రోడ్ల మీద మీరు ఎందుకు నడుస్తున్నారు, ఈ విజువల్స్ ఎందుకు తీస్తారు, నాలుగోటి పాతేస్తావా, ఇదిగోండి సార్ ఇది ఇంకోటి పాపం SRM యూనివర్సిటీ చుట్టూతో వరద నీరు. ఇది మొన్న సెప్టెంబర్లో మొన్న వచ్చినటువంటి వరదలకి రాజధాని ప్రాంతంలో వరద నీటిలో చిక్కున్న ఎమ్మెల్యే నివాస భవనాలు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు అందరినీ ఇప్పుడు మీరు ఆ వరద ఉందని చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటోలు తీస్తారని వాళ్ళని కూడా పాతేస్తావా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, అడుగుతున్నాం. ఇదిగోండి సార్ టిట్కో ఇల్లు. ఇప్పుడు ఆడ ఎవరైనా ఉండాలంటే పాపం అప్పుడు ఆ వరదల్లో వాళ్ళు బోట్లు వేసుకొని వెళ్ళి టిట్కో ఇల్లు మనం అప్పుడు టిట్కో ఇల్లు కడుతున్నామని చెప్పారు కదా మీరు. అవి మళ్ళీ మేము అది అక్కడ వాళ్ళందరినీ పాతేస్తావా? ఇప్పుడు ఈ రాసినటువంటి అందరినీ చూపించే వాళ్ళందరినీ ఇక్కడ క్లియర్గా ఉన్నాయి చూడండి సార్. ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు హైకోర్టుకి వెళ్ళేటటువంటి రహదారిపై కింద ఫొటోస్. మునిగిన రాజధాని ప్రాంతం, మరి వీటి సంగతి ఏంటి మంత్రి గారు? ఓకే, పాతేస్తాడు. ఒకవేళ నన్ను అడిగితే మంత్రి చంద్రబాబు మీరే జాగ్రత్తగా ఉండాలి. అన్ని చూపించేస్తున్నారు సార్. ఇప్పుడు ఈటీవీ భారతాలను పాతేస్తారా సార్? ఈటీవీ భారత్ ఈటీవీ భారత్ ఎందుకని చూపిస్తుంది సార్? ఇదిగోండి సార్, పడవలో వెళ్ళి అమరావతి ఐకానిక్ టవర్ను పరిశీలించిన ఐఐటి బృందం. ఈటీవీ భారత్ ఈటీవీలో వచ్చింది సార్. పడవలో వెళ్ళి అమరావతి ఐకానిక్ టవర్ను పరిశీలించిన ఐఐటి బృందం. మీరు సెప్టెంబర్లో మొన్న వరదలు అనుకునేవాళ్ళు, ఆగస్టులో మన నాకు తెలుసు అమరావతిలో ఆగస్టులో వరదలు రాలా. 3వ తారీఖు అదే వరదలు వచ్చినప్పుడు. ఇదిగోండి సార్, ఈ ఫోటో వేసింది ఈనాడు సార్, ఈటీవీ చూపించండి సార్. నీటిలో భవనాలు, అదిగోండి పడవ వేసుకొని వెళ్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళందరినీ పాతేస్తావా? శివరామకృష్ణ గారు పాపం చనిపోయారు సార్. పాపం చాలా మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి సార్. శివరామకృష్ణన్ గారు ఇక్కడ అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదు అన్నాడు. శివరామకృష్ణ గారు గారు ఇప్పుడు పాతేస్తారా? అంటే చనిపోయాడు గారు పైకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పాతేసి ఇక్కడికి వస్తాడు. లేకపోతే దృష్టి రూపం మీరు వీడియో, నేనేమో పేపర్ చూపించాను. అదేనా? అదే సార్. అదంతా బాబు గారు రియల్ ఎస్టేట్ కోసం కొన్నటువంటి భూములు పాపం మునిగిపోయి అక్కడ అన్ని ఉంటాయి కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పాపం తెలంగాణ నుంచి వచ్చో పక్క రాష్ట్రాల నుంచి వచ్చో ఇప్పుడు వీళ్ళు ఇచ్చే హైప్కి కొనుక్కుంటారంటే మీరు అందరూ వచ్చి ఆడ కొనట్లేదు. మనం వెళ్ళి అంటే సాక్షి టీవీ తీసినటువంటి దృశ్యాలు ఇది. ప్రజలు ఎవరు తీయకూడదని ఆంక్షలు పెట్టారంట. వాస్తవమే కదా? ప్రజలేం సార్, మీరు అమరావతి ప్రజలే అక్కడ అమరావతి మునిగిపోయింది. ఇప్పుడు మీరు డిబేట్ పెట్టారు కదా, పరువు నష్టం దావా వేస్తారు. అవి తెలియదు ఉండి సత్యం ఉండదు, కోట్ల చుట్టూ తిరగడం కోసం. ఎందుకంటే అమరావతిని ముందిందని చెబుతున్నారా? ఇవన్నీ గ్రాఫిక్స్ అంటాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇవన్నీ ఇది ఐఐటి మద్రాస్ వాళ్ళు అసలు మేము పిలవలేదు కదా. ఇప్పుడు ఈటీవీ భారత్ ఇది దీని నిజంగా వచ్చిందా? ఈటీవీ భారత్ చూడండి సార్, ఇది ఐఐటి మద్రాస్ టీమ్ విజిట్స్ అమరావతి, ఈటీవీ భారత్ లో వచ్చినటువంటిది. సో ఇప్పుడు శివరామకృష్ణ గారు అంటే లేరు, జిఎన్ రావు కమిటీ ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ పాతేస్తాడా? వద్దని చెప్పారు వాళ్ళు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఉంది, వద్దంటాడా? వాళ్ళందరినీ పాతేస్తాడా? నేలకు చీరేస్తావా చంద్రబాబు నాయుడు? అనేక మంది పర్యావరణవేత్తలు చెప్పారు, చీరేస్తావా? ఐఐటి మద్రాసు బృందాన్ని నేలకు కోసేస్తావా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాం. అనేక మంది మేధావులు వద్దంటున్నారు. ఈ అమరావతి అనేది ఈ రాష్ట్రానికి అతి పెద్ద గుదిబండని, వాళ్ళందరి నేలకలు కూడా చీరేసి అందరినీ చంపేస్తావా చంద్రబాబు నాయుడు గారు? ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు చెప్పారు, వెళ్ళొస్తావు ఇప్పుడు వెళ్ళి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నేలకు చీరేస్తావా, లేదా మళ్ళీ ఇప్పుడు అమరావతిలో ఇంకో విజిట్కి పిలిచి అక్కడ వాళ్ళని బెదిరించి మళ్ళీ ఇంకో తప్పుడు రిపోర్ట్ ఏమన్నా ఇప్పించడానికి ప్రయత్నిస్తావా? ఆఖరికి ప్రకృతి కూడా వద్దంటుంది అమరావతిని. ఏం దేవుణ్ణి కూడా ప్రకృతి కూడా అమరావతికి వద్దు అని చెప్తుంది. అందరినీ మరి చీరేస్తావా? అందరూ ఇది అమరావతి వద్దు అంటుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ భజన బృందం మాత్రం ఇది ముద్దు, ఎందుకంటే మేము అక్కడ భూములు కొన్నాం, ఓ సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటున్నాం, అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతిని వేరే వాళ్ళు ఎవరు రాకూడదు, పేదలు ఉండడానికి మాకు కళల కేవలం మేము కొంతమంది కొనుక్కున్న వాళ్ళ కళల సౌదాలు అక్కడ నిర్మించుకోవాలనుకుంటున్నాం, దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా వచ్చేటటువంటి డబ్బులతో కొన్ని కోట్లు గడించాలనుకుంటున్నాం. సో అందుకని చెప్పి మీరెవరు ఇటువంటి ప్రచారం చేయొద్దు అంటే వాస్తవాలను మేము ప్రచారం చేస్తే తప్ప? వాస్తవాలే కదా సార్, ఇవన్నీ అందరు ఇచ్చినటువంటి రిపోర్ట్లు. ఇది చెబితే మమ్మల్ని అందరంట ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరినంట చీరేస్తే నేలక కోసేస్తాడంట చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎవడన్నా గ్రామాల్లో ఒక్కో రిజర్వాయర్ తొగ్లక్ నిర్ణయం కాకపోతే ఎవడన్నా చుట్టూ అంటే రాజధాని, నాకు తెలుసు రాజధాని ఇప్పుడు ఆ పైన మొత్తం వేస్తారేమో సార్, వర్షం పడకుండా ఎండ రాకుండా మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంటే అన్ని కిలోమీటర్లు ఒక 30-40 అడుగుల ఎత్తులోనో పెద్ద రేకుల్లాగా పైకేసి ఆ చివరిని ఏడో కారేటట్టు పెడతారేమో. అంటే వేయలేరని మీ ఉద్దేశం? లేదా వర్షం ఉన్నప్పుడు ఎందుకు వరుణ్ దేవుడు ఆపలేం, వర్షం పడుతుంది. అమరావతిలో ఎండలు తగ్గించమన్నారు, మొత్తం అందరికీ ఏసీ, అందరికి ప్రతి ఒక్కరు కూడా బయట వచ్చినా సరే ఎండ తగలకుండా ఏసీ ఇవ్వమన్నారు. అంతే సార్, అమరావతి టెక్నాలజీ వస్తుందేమో లేదా ఉందని తెలిసేమో రేపు చేస్తారేమో.
అంటే వినేవాళ్ళు ఎర్రవాళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అన్న సామెత ఉంటుంది. ఇదే వాళ్ళందరినీ నిర్యాలన చేసి ఇట్లాంటివన్నీ చేయటం వాళ్ళకి అలవాటే కాబట్టి ఇట్లాంటివే ప్రచారం చేస్తూ ఉంటారు. రైట్. చింతా రాజశేఖర్ గారు, వరల్డ్ బ్యాంక్ చెప్పింది, శివరామకృష్ణన్ కమిటీ పాపం ఆయన అయితే పెద్ద ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారో. ఆయన ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఒకటి ఉంటుంది ఆయన కెరీర్ మొత్తానికి. ఎవరైనా ఒకసారి కొట్టి చూడండి, ఇంటర్వ్యూ విత్ శివరామకృష్ణన్ అని ఒకటి దొరుకుతుంది. చూసారా? బా, చంద్రబాబు నాయుడు గారితో ఎన్ని ఇబ్బందులు, ఆయన కెరీర్లో ఎవరిని ఇటువంటి నాయకునే నా జీవితంలో చూడలేదని చెప్తారు ఆయన. జిఎన్ రావు కమిటీ ఒకటి ఇచ్చింది, బోస్టన్ గ్రూప్ ఒకటి ఇచ్చింది, ఐఐటి నిపుణులు చెప్పారు. అయినా సరే వరల్డ్ బ్యాంక్ వద్దన్నా సరే మేము ఇక్కడే రాజధాని కడతాం అని అంటున్నారు. ఎందుకు అంత ఆసక్తి? ఎంతమంది చెప్పినా మేము అక్కడే ఎందుకు అంటున్నారు? ఒకటి. రెండోది, దీని గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే, వరదలని మాట్లాడితే ఒకటి అక్కడే పాతేస్తాం, 4 చీరేస్తాం అని అంటున్నారు. మరి ఏంటి అది ఆలోచించుకొని మాట్లాడండి. సార్, మీకు సహచర ప్యానలిస్టులకి, సాక్షి వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ వరదే కాదు, 2029లో చెప్పింది ఆలోచించుకునే మాట్లాడుతున్నాను. ఇన్సూరెన్స్ చేసుకుంటా, ఎమ్మటే వెళ్ళి అది జాగ్రత్తగా ఇన్సూరెన్స్ చేసుకుంటా నేను, నాలుగుకిను లైఫ్కి కూడా. 2029లో భూమికి దగ్గరగా అపోఫీస్ అనే ఒక మాస్టర్ ఏదో వస్తుందంట, ఉల్కాపిండి. అది వచ్చి అమరావతిలో ఢీకొంటుందన్నా సరే అక్కడే కట్టాలి. ఓకే, ఒకవేళ సంభవించదు కానీ ఒకవేళ సంభవిస్తే అది అక్కడే అమరావతి కట్టాలి. ఎందుకు కట్టాలి? అమరావతి ఎందుకు కట్టాలి? రాష్ట్రం విడిపోయిన తర్వాత శివరామకృష్ణ గారి కమిటీ ఉండగా కూడా నారాయణ గారి కమిటీ ఎందుకు వేశారు? శివరామకృష్ణ గారి కమిటీ నాకు అనుకూలంగా నివేదిక ఇవ్వదు. అవును, నారాయణ గారు అయితే నాకు అనుకూలంగా ఇస్తాడు. నేను ఎక్కడెక్కడ చెప్పాను, నూజువీడు, నున్న, ఆగిరిపల్లి, గన్నవరం, హనుమాన్ జంక్షన్, ఈ ఏరియాలో చెప్పాను. ఇక్కడ ఎకరా 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఉంది ఈ ఏరియాల్లో. ఓకే, మీరు ఒక ₹1 కోటి పెట్టి ఒక ఎకరం తీసుకుంటే 3 ఎకరాలే వస్తుంది. ఎక్కడ? ఈ నూజివీడు, నున్న, ఈ ప్రాంతాల్లో. ఈ అమరావతి గ్రామాల్లో ఎకరం 8 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు. అంటే మీరు ఒక ₹1 కోటి పెడితే ఇక్కడ 10 ఎకరాలు వస్తుంది. సో ₹1 కోటి అంటే అతి తక్కువ డబ్బుతో అతి ఎక్కువ విస్తీర్ణం మీరు కైవసం చేసుకోవడానికి అనువైన ప్రాంతం ఈ అమరావతి ప్రాంతం. మీరు ముందస్తు పెట్టుబడులు పెట్టాలంటే తక్కువ డబ్బుతో ఎక్కువ భూమి మీ వశపరచుకోవడానికి ఇది అనువైన ప్రాంతం. ఎందుకు ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి? ఇది పంట పొలాలు. వరదొస్తే పంట కొట్టుకుపోతుంది. పంట కొట్టుకుపోతుందనే గ్యారంటీ లేదు కాబట్టి రేట్లు తక్కువ ఉన్నాయి. సో వరద వస్తుందని తెలుసు, అందుకే అక్కడ భూములు రేట్లు తక్కువ ఉన్నాయని తెలుసు. ఎందుకు అక్కడ కొనాలి? నేను ₹1 కోటి పెడితే ఎక్కువ విస్తీర్ణం వస్తుంది. సో ఎక్కువ రేటుకి నేను ఎక్కువ లాభం పొందొచ్చు. సో అందుకు అక్కడ డిసైడ్ చేశాం. మా అమరావతి డిసైడ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే అక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు. దీంట్లో ఇంతకుముందు మనం ఛానల్లో చెప్పాను నేను, భూమి ఎలా అలాట్ చేస్తున్నారు ఏంటి అనేది. 25% ప్రభుత్వానికి మిగులుతుంది, 25% రైతుకు మిగులుతుంది, 50% రోడ్లు భవనాలకు పోతుంది. ఆ ప్రభుత్వానికి మిగిలే 25% భూమి విలువ ఎంతో ఆయన చెప్పారు. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మిగిలేది. ఆస్తి అంటే మీ మైక్ దగ్గరగా పెట్టుకోండి దాన్ని మళ్ళీ ఒకసారి ప్లీజ్. అమరావతి పూర్తయి ఉంటే 2 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆస్తి మిగిలేది. ఆస్తి అంటే ఆదాయం వచ్చేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే ప్రభుత్వానికి వచ్చే 25% భూమి విలువ 5 లక్షల కోట్లు అంటున్నారు ఆయన. రైతులకు ఇచ్చే భూమి విలువ కూడా 5 లక్షల కోట్లు, ఎందుకంటే ప్రభుత్వానికి రైతులకు చెరసగం మిగులుతుంది కాబట్టి. సో రైతులు ఇచ్చిన భూమి విలువ మార్కెట్ విలువ ఎంత కొంటే, ప్రభుత్వం కొంటే 3,400 కోట్లే. ఆ రోజున ప్రభుత్వం, దానికి కూడా ఇస్తాను నేను ఎవిడెన్స్. ఎకరము 15 లక్షలే అక్కడ. ఈ అమరావతిలో ఏం కడుతున్నారు మీరు? రాజధాని కడుతున్నారు అంటే సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, ప్రభుత్వ భవనాలు. ఇవన్నీ ఎవరు ఆస్తి అండి? ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి మీ భూమిలో కట్టినందుకు మీ భూమి విలువ పెరిగితే లాభార్థులు ఎవరు అవ్వాలి? ప్రజలు అవ్వాలా, భూమి యజమానులు అవ్వాలా? కరెక్ట్ పాయింట్ ఇది. ఎవరు కోసం కడుతున్న దాంట్లో ప్రజలకు లాభం ఉండాలి, మొత్తం వ్యవస్థకి లాభం ఉండాలి, రాష్ట్రానికి లాభం ఉండాలి. నా భూమి ఇచ్చాను కాబట్టి నేను మాత్రమే బాగుపడాలనేది ఇది స్వార్థం. మీరు అన్న ఇది మనం పూర్తిగా దీని ఒక 1-to-1 ఇంటర్వ్యూ పెడితే 45 minutes లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు. అది ఎకరానికి నువ్వు భూమి ఇస్తున్నావు కాబట్టి ఎకరాకి 2 ఎకరాలు తీసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం రైతులు అంటున్నారు, మీరు భూమి ఇచ్చి ప్లాట్లు తీసుకుంటే మీరు రైతులు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు. లేదు మీరు వ్యవసాయం చేస్తే మేము రాజధానిలో ఎకరం భూమి ఇస్తున్నాము, రాజధాని బయట మాకు 2 ఎకరాలు ఇవ్వండి. ఓకే,
మేము తరతరాల ఆస్తి పూర్వీకుల ఆస్తి ఇస్తున్నాం కాబట్టి మాకు బయట 2 ఎకరాలు ఇవ్వండి అంటే అక్కడ వ్యవసాయం చేసుకుంటారంటే అప్పుడు మీరు రైతులు అవుతారు. రైట్. ఇక్కడ మునిగినా సరే మేము అదే క్యాపిటల్ గా పెడతా ఉండడం ఆంతర్యం. అదే అక్కడ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. అక్కడ ముందుగానే అగ్రిమెంట్లు చాలా చేశారు, 20-25% ఇన్వెస్ట్మెంట్ చేసేసారు. అక్కడ ఈయన చెప్పిన లెక్క ప్రకారము, చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్క ఎకరము 15 కోట్లు అవుతుంది. అంటే 10 లక్షల భూమి కొంటే 15 కోట్లు వెళ్తుంది. అంటే 150 టైమ్స్. మీరు 1 ఎకరా భూమి అమరావతికి ఇస్తే అదే విలువైన భూమి బయటికి వెళ్ళి 150 ఎకరాలు కొనుక్కోవచ్చు. అంత లాభం ఉంది కాబట్టి ఎలా పోగొట్టుకుంటామండి? రాష్ట్ర విభజన జరిగింది, కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది, చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారండి? మనం ఒక రాజధాని కట్టాలి, 4-5 లక్షల కోట్లతో రాజధాని. కరెక్ట్. ఫస్ట్ రియాక్షన్ రాష్ట్ర విభజన బాధ లేదు, 4-5 లక్షల కోట్ల ఆ రోజునే ఫిక్స్ అయిపోయాడు ఆయన. విజనరీ అంటే మరి మామూలు అనుకున్నారండి? రాజధాని కట్టాలంటే 4-5 లక్షల కోట్లతో, అంటే ఆ రోజునే టెండర్ పెట్టేసుకున్నాడు ఆయన, జేబులు వేసేసుకున్నాడు ఆయన. అది పోతుంది ఇప్పుడు. ఇది వ్యాపారం. మరి విజనరీ అంటే ఏంటి అనుకున్నారండి? నాకు ప్రత్యేక హోదా వద్దు, పోలవరం నేను కడతా, అమరావతి నేను కడతా, ఈ 2 కడితే చాలు. పోలవరం వస్తే ప్రజలకి, అమరావతిలో మొత్తం రైతు భూమి ప్రభుత్వం కొని ప్రభుత్వ ఖజానాకి 5 లక్షల కోట్లు చేస్తే ప్రజలు లాభపడతారు. నాకేంటి లాభం? నేను లాభపడాలి, నా వాళ్ళు లాభపడాలి. సో ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వద్దన్నా సరే ఇది గ్యారంటీ, ఇంకా వాళ్ళ ఉద్దేశం ప్రకారం చెప్తున్నా కదండి. అంతేనా? ఆఫీస్ పడుతుందని చెప్పి రిపోర్ట్ వచ్చినా సరే అక్కడే కడతారు. ఎందుకంటే మేము పెట్టుబడులు పెట్టారు. మేము ఎలా నష్టపోతాం? మీరు 5 లక్షల కోట్లండి, మామూలు విషయమా? రైట్. బివి రావు గారు, ఇక్కడ ఏంటంటే 2 విషయాలు చెప్తాను సార్. ఇది కల్కి మూవీ చూస్తుంటే అర్థమవుతుంది. దాంట్లో కాంప్లెక్స్ అని విలన్ ఒక కాంప్లెక్స్ పెట్టుకుంటే హీరో దాంట్లోకి వెళ్ళాలని పాపం డబ్బులున్న వాళ్ళకే లోపల అవకాశం, అక్కడే అన్నీ ఉంటాయి, సకలం అక్కడే ఉంటుంది. ఏది కావాలన్నా మనిషి సుఖంగా జీవించాలంటే అక్కడ మాత్రమే ఉంటుంది, బయట ప్రపంచంలో ఏమీ ఉండదు. ఇప్పుడు అమరావతి కూడా అలాంటిదే అనడానికి ఒక రెండే ఎగ్జాంపుల్స్ చెప్తాను సార్. మొన్న వైఎస్ఆర్సీపీ 50,000 మందికి అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇచ్చింది సార్. చంద్రబాబు నాయుడు గారు రాగానే రద్దు చేసేశారు. ఇక్కడ ఉండకూడదు పేదలు, సెంటు భూమి అంటే అది కేవలం సమాధులు కట్టుకోవడానికే, మీ సమాధులు కట్టుకోండి ఇక్కడ అని ముందే కామెంట్ చేశారు. అధికారం రాకని వాళ్ళని పంపించేశారు. అంటే పేదవాడికి, సామాన్యుడికి, మధ్యతరగతికి, బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, మైనారిటీకి, ఇలాంటి వర్గాలకు అక్కడ చోటు లేదు. పాయింట్ నెంబర్ 1 నిర్ణయించేశారు. పాయింట్ నెంబర్ 2 సార్, అసైన్డ్ భూములకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదు అని 2015 జనవరిలో జీవో ఇచ్చి, ఆ తరువాత బినామీలందరూ వచ్చి అసైన్డ్ భూములు కొన్న తరువాత 2016 ఫిబ్రవరిలో, అంటే 13 నెలల సమయం ఇచ్చారు. అక్కడి నుంచి ఎవరు అసైన్డ్ భూములు? దళితులే కదా ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టాలి. వాళ్ళని వెళ్ళగొట్టి ఉన్నత వర్గాలు అక్కడ ఉండాలి, ఆ ఉన్నత వర్గాలు మన వాళ్ళే ఉండాలి, పరిహారం వాళ్ళకే వెళ్ళాలి. 2015లో అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వనని చెప్పి జనవరిలో జీవో ఇచ్చి, 2016 ఫిబ్రవరిలో మళ్ళొక జీవో ఇచ్చి దానికి కూడా పరిహారం ఇస్తాము అన్నారు. తన బినామీలో తనకు కావలసిన వాళ్ళు, లేకపోతే ఆ సామాజిక వర్గమో వచ్చి మొత్తం కొని ఆ దళితుల నుంచి మొత్తం భూములు లాక్కున్న తర్వాత, అసైన్ భూములు లాక్కున్న తర్వాత, అసైన్ చట్టం ప్రకారం అది అదొక నేరం, తర్వాత తీసుకున్న తర్వాత పరిహారం ఇస్తామని చెప్పారు సార్. ఈ 2 బట్టి చూస్తే అసలు పేదలకు, దళితులకు, సామాన్యులకు అక్కడ చోటు లేదు. ఇది కల్కి మూవీలో కాంప్లెక్స్ అవునా కాదా? ప్యానల్లో పాల్గొన్న పెద్దలకి, సాక్షి ప్రేక్షకులకి, మీకు అందరికి కూడా నమస్కారం అండి. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా కల్కి మూవీలో కాంప్లెక్స్ లాగా ఆ కాశీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత కాశీలోకి నీళ్లు కూడా లేని సమయంలో ఉన్న ప్రజల్లాగా పేద ప్రజలందరూ, బీసీలు, ఎస్టీలు, ఎస్టీలు అందరూ కూడా ఉన్నారని, ఆ కాంప్లెక్స్ లాగా అమరావతిలో మాత్రం కేవలం వీళ్ళ వర్గం మాత్రమే, అగ్రవర్ణానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే, ఓన్లీ జమీందారీ వ్యవస్థ వీళ్ళు మాత్రమే ఉండాలన్న విధంగా ఈయన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఎందుకంటే రాగానే కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనే భయం కానీ, ప్రజలకి అన్యాయం చేయకుండానే ఈ పాప భీతి కానీ ఏమీ లేకుండా 50,000 మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాలని ఆయన రద్దు చేశాడంటేనే ఆయనకి పేద ప్రజలంటే ఎంత హేయమైన భావన ఉందా అనేది ప్రజలందరూ కూడా అర్థమవుతోంది. ఎందుకంటే ఈయన ఇప్పుడు అక్కడ అమరావతి రాజధాని కట్టాలనుకున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని కింద దాన్ని అభివృద్ధి చేయాలనుకున్న ఈయన అనుకుంటే కనుక అక్కడ పేదలు ఉంటే ఈయనకు వచ్చిన నష్టం ఏంటండి? ఆ అభివృద్ధిలో దీని అందరూ కూడా పేద ప్రజలు కూడా అక్కడ ఉండడానికి అర్హులు కాదా? అర్హులైన పేద ప్రజలు గుర్తించే కదా ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పట్టాలు ఇచ్చారు. దీనికి ఈ రోజున వరల్డ్ బ్యాంక్ కూడా మనకు నివేదిక ఇచ్చి ఇక్కడ వరద ప్రాంత విజయం ముందుకు గురవుతుందని చెప్తున్నా కూడా
వీళ్ళు ఈ రోజున అమరావతికి ముందుకెళ్తున్నారంటే కేవలం వీళ్ళ యొక్క లాభాపేక్షతో. ఆ రోజున కూడా అండి మనకి రాజధాని గురించి చెప్పేటప్పుడు చింతా రాజశేఖర్ గారి దగ్గర కూడా ఈ రాజధాని గురించి మన వెంకటరెడ్డి గారి దగ్గర వీళ్ళందరి దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కేవలం ఆ రోజున వీళ్ళు ముందుగా రాజధానిని ఇటు నూజివీడు, ఇటు హనుమాన్ జంక్షన్ ఇటువైపు వెళ్తుందని చెప్పేసి ముందుగా ఇన్ఫర్మేషన్ లీకులు ఇచ్చి వీళ్ళు అక్కడ వీళ్ళ భూములు ఉన్న వాటినన్నీ కూడా మార్కెట్ ధరకు అప్పుడు 20 లక్షలు ఉంది, అక్కడ ఎక్కడైతే 7-8 లక్షలు ఉందని చెప్పి మనం ఏదైతే అనుకున్నామో ఆ 20 లక్షల భూముల్ని 1-2 కోట్లు కూడా వీళ్ళందరూ అమ్ముకున్నారండి. ఆ 20 లక్షల భూముల్ని వీళ్ళు అక్కడ నూజివీడులోనేమో 2 కోట్లకి అమ్ముకుని అక్కడ 2 కోట్లకి అమ్ముకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ ప్రస్తుతం ఉన్న ఈ అమరావతి దానిలోకి వస్తుంది అనేది ఎవరు కూడా ఊహించి ఇదంతా వరద ప్రాంతం అని చెప్పి ప్రజలు ఎంత అమాయకంగా ఉంటారంటే సార్, ఎగ్జాంపుల్ మీరు మంచి పాయింట్ చెప్పారు కాబట్టి, ఎక్కడో పయ్యావుల కేసు అనంతపురం జిల్లా నుంచి వచ్చి అమరావతిలో భూములు కొంటారు, కానీ లోకల్ గా ఉండే వాడికి తెలియక పొరపాటు నెల్లి నూజివీడులో అక్కడ కొనేసి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ చేసి మొత్తం జీవితాలు నాశనం చేసుకున్నారు. నాశనం చేస్తున్నారండి. మా కైగ్లూరు ఏరియాలో కూడా మా క్లయింట్స్ లో నా స్నేహితుల్లో కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు నూజివీడులో కొని మోసపోయి నష్టపోయి ఇప్పుడు కూడా దాన్ని ఏం చేసుకోలేకున్నారు. ఎక్కడో 2 కోట్లు కొన్న వాళ్ళు కూడా నాకు తెలుసు నూజివీడు. మరి ఏంటి వాళ్ళ జీవితాలు పాపము? ఇంకేమీ లేదండి, ఇంకా వాళ్ళు దాన్ని అమ్మలేరు. ఇప్పుడు దాన్ని ఇంకా ఏమీ చేయలేక వాళ్ళు 2 కోట్లు నష్టపోయినట్టు వాళ్ళ జీవితంలో చంద్రబాబు నాయుడు పుణ్యాన వాళ్ళ జీవితంలో 2 కోట్లు నష్టపోయి వాళ్ళ జీవితాలు నాశనమైనాయి అని చెప్పి రోజు చంద్రబాబు నాయుడు తిట్టుకుంటే కాళ్ళని నిలదీస్తూ బతుకుతున్నారని చాలా మంది. అక్కడ 2 కోట్లకి అమ్ముకోవడం, అదే 2 కోట్లకి ఇక్కడ ఎకరానికి 7 లక్షలు అంటే 10 ఎకరాలు 70 లక్షలు వస్తే దగ్గర 25 ఎకరాలు వస్తుంది మళ్ళీ ఇక్కడ అమరావతి. అక్కడ నూజివీడులో వీళ్ళు ఎకరం 2 కోట్లకి అమ్మేసుకుని వీళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్, దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఆ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ ఇక్కడ వీళ్ళు 100 ఎకరాలు కొనేసి వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి దీన్ని వ్యాపారం చేసి ఈ లాభాపేక్ష 5 లక్షల కోట్లన్నీ కూడా వీళ్ళందరూ తినేద్దాం అని చెప్పేసి అంతా ఒక పక్కా స్కెచ్ తో ప్లాన్ తో ఈయన ఎప్పుడు కూడా నేను ఈ సంక్షోభంలో నుంచి అవకాశాలు వెతికి తెస్తాడు, సంక్షోభంలోనే చంద్రబాబు నాయుడు పనిచేస్తాడంటే సంక్షోభంలో ఈయనకి తినడానికి అవినీతి చేయడానికి అవకాశాలు దొరుకుతాయి అని చెప్పేసి సంక్షోభం వస్తే ఎక్కడ లేని సంతోషం వస్తుంది నారా చంద్రబాబు నాయుడు. సంక్షోభంలో ఎక్కడైనా సంతోషం వస్తుంది. సంక్షోభం నుంచి మహేష్ బాబు సినిమాలో ఉంటది, అందరూ ఏడుస్తా ఉంటే ఆయన నవ్వుతా ఉంటారు. స్పైడర్ సినిమా మొన్న కూడా మనం అనుకున్నాం. సంక్షోభంలో చాలా సంతోషిస్తూ ఒక సైకో లాగా బిహేవ్ చేస్తే ఆయన అందులో అవినీతిని చేస్తూ ఏ రకంగా డబ్బులు సంపాదించాలని చూస్తాడు. మనం చూస్తే ఖచ్చితంగా ఇప్పుడు మన చింతా రాజశేఖర్ గారు దీని మీద అమరావతి మీద పెద్ద పుస్తకం రాశారు. దీని మీద గనక పూర్తిగా ఎంక్వైరీ చేసి పూర్తిగా అసలు మొత్తం ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తే మనకి భారతదేశ చరిత్రలో స్టాక్ మార్కెట్ లో ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినందుకు హర్షద్ మెహతాని పెద్ద క్రిమినల్ లాగా దేశం అంతా ఆ రోజు ప్రపంచం అంతా ఉలిక్కిపడి చూసి అరెస్ట్ చేశారు. పెద్ద క్రిమినల్ ఆయన. ప్రపంచ చరిత్రలో అతిపెద్ద స్కామ్ అండి ఇది. ప్రపంచ చరిత్రలో అతిపెద్ద స్కామ్ ఇది. ఇంతవరకు నేను చూసాను, గూగుల్ చూశాను, ప్రపంచ చరిత్రలో ఇంతకు మించిన స్కామ్ ఇంతవరకు జరగలేదు. రావు గారు, స్టాక్ మార్కెట్ లో హర్షద్ మెహతా అయితే ఆంధ్ర అమరావతిలో హర్షద్ మెహతా నారా చంద్రబాబు నాయుడు అవుతాడు. అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ లో హర్షద్ మెహతాని మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అసలు హర్షద్ మెహతా స్కామ్ ఎలా చేశాడని సినిమా వెబ్ సిరీస్ తీసినట్టుగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఎలా స్కామ్ చేశాడని వెబ్ సిరీస్ తీస్తే దానికన్నా పెద్ద హిట్ అవుతుంది. ఇంత స్కామ్ అని చెప్పి ప్రపంచం అంతా కూడా మునుగుతుందని వీళ్ళు ఒప్పుకున్నట్టేనా? అమరావతి మునిగిందని మునుగుతుందని ఒప్పుకున్నట్టేనా? ఎందుకంటే ఎవరైనా మాట్లాడితే అమరావతికి వరదలు వచ్చాయంటే ఎక్కడొచ్చింది అని అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడే పాతేస్తానన్న చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు నారాయణ గారే సమాధానం చెప్పారు కదా. అయితే మునుగుతుందని ఒప్పుకుంటారు వీళ్ళు. మునుగుతుంది వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, మన ఇంటి మీదకి వరద వస్తే మన ఇల్లు వేరే చోట కాదంట, ఇంటి మీదకి వరద రాకుండా ఆపేయాలంటే వరద ఆపేస్తారు. అంటే ఏంటి, వరద వస్తుంది అమరావతిలోకి, ఈ వరద నివారణ చర్యలకి మళ్ళీ దానికి ఒక బడ్జెట్ పెట్టొచ్చు, దానికి మళ్ళీ ఇన్ని 1,000 కోట్లు 40,000 కోట్లు 20,000 కోట్లు అని చెప్పి మళ్ళీ దానిలో అవినీతి చేయొచ్చు. కాబట్టి వీళ్ళు ఎప్పటికప్పుడే ఈ వరద ముంపుకి దీన్ని సంరక్షించడానికి దాని నష్ట నివారణ చర్యలకి అని చెప్పి ఒక బడ్జెట్ పెట్టడానికి అమరావతి మునుగుతుందని చెప్తారు. దాని నివారణ చర్యలు మేము చేపడతాం, చొక్క నీరు నిలవడం అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తూ వీళ్ళు ఇంకా కాలం వెళ్లదీస్తూ దానిలో నుంచి ఈ అవినీతి చేయడం కోసం వీళ్ళు ఒక మంచి మార్గం కింద ఈ అమరావతి ఎన్నుకున్నారు. అంటే వరల్డ్ బ్యాంక్ కాదన్నా అంత ఇదేంటి, అది ఓపెన్ గా చెప్తూ ఓపెన్ గా రేపు 15,000 కోట్లు వస్తాయా, వచ్చిన అప్పుని ఏం చేస్తారు వీళ్ళు అంటే దాన్ని తీసుకెళ్లి మళ్ళీ వరద ముంపు రాకుండా కాపాడుకుంటాం అమరావతిని అంటున్నారు. వరల్డ్ బ్యాంక్ అసలు ఇస్తుందా ఈ పరిస్థితుల్లో? అందుకే కేంద్ర ప్రభుత్వం మేం గ్యారంటీ అని ముందుకు వచ్చిందా ఈసారి? కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు సహాయం చేస్తామని చెప్పిందని ముందంతా కూడా 15,000 కోట్లు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 కోట్లు తీసుకొచ్చాడని చెప్పి మొత్తం అంత ముందు డప్పాలు కొట్టారు. తర్వాత వాళ్ళు 15,000 కోట్ల అప్పుకు మాత్రం మేము షూరిటీ ఇస్తామని చెప్పారు.
వీళ్ళంతా కూడా ఈ రకంగా మసిపూసి మారేడుగా చేయడం, ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళు 4 చేస్తామని చెప్పడం, నారా చంద్రబాబు నాయుడు ముందు అధికారం వచ్చేదాకా ఒకలాగా, గతంలో చూస్తే అనేక పర్యాయాలు ఎవరు వెళ్ళినా కూడా నాయ బ్రాహ్మణులు ఒకసారి వెళ్ళి ఆయన మాట్లాడితే కూడా వాళ్ళందరూ కూడా అలాగే బెదిరించారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాస్తవాలు చెప్తే 4 చీరేస్తాను బెదిరించడం. కొత్తగా మనం ఒక రాజధాని చేయాలనుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ అంతా వరద ముంపు ప్రాంతం ఉంది, వరల్డ్ బ్యాంక్ ఉంది, కమిటీలు చెప్తున్నాయి అన్ని కూడా, అది మనకి రాజధానికి అనుకూలమైన ప్రాంతం కాదు అని చెప్తున్నప్పుడు, అనుకూలమైన ప్రాంతం మనకి వైజాగ్ ఉంది, అన్ని రకాలుగా అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ పెట్టుకుంటే బాగుంటుందన్నప్పుడు దాన్ని వెళ్ళడం మానేసి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియకుండా కేవలం వీళ్ళందరూ కూడా ఆల్రెడీ భూములు కొనేశారు, ఇన్సైడ్ ట్రేడింగ్ తో రియల్ ఎస్టేట్ కి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి పట్టుబట్టి మొన్న ఎన్నికల్లో కూడా ఈ అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ పెట్టుబడిదారులందరూ కూడా ఆ లక్షల కోట్లకి వీళ్ళు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి వారికి ఎన్నికల్లో గెలవడానికి ఈవీఎం స్కాములు చేయడానికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎన్నికల్లో డబ్బులతో ఎలా ఖర్చు పెట్టాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని దక్కించుకోవాలి, అక్కడ ఉన్న భూముల్లో ఉన్న పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు, తెలుగుదేశం పెట్టుబడిదారులు, ఇప్పుడున్న మంత్రులు వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ ఎమ్మెల్యేలకి మంత్రులకి తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా భారీగా లాభాలు చేకూర్చే విధంగా మాత్రమే దీని రోజున వాళ్ళు చూస్తున్నారు తప్ప ప్రజలకి న్యాయం చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి న్యాయం చేయాలని ఏ కోసైనా కూడా లేకుండా నారా చంద్రబాబు నాయుడు కేవలం ఒకే ఒక్క మోటోతో ఈ రోజున పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరు ఏమనుకున్న పొరలా నవ్వుపోదురు కాక నాకేమన్నట్టుగా సిగ్గుగా వాళ్ళు ఈ రోజు ముందుకెళ్ళిపోతున్నారు. రైట్. ఏంటి సార్ ఇది? ఏం జరిగినా సరే అమరావతి మాకు క్యాపిటల్, అవినీతి తేలింది చాలామంది చెప్తున్న మాట, అమరావతి అయితే మునిగింది, వాస్తవం దృశ్యాలు కూడా చేస్తాయి, అయినా మా వ్యాపారం ఏంటిది? మరి వ్యాపారం కోసం చేస్తారు తప్ప ప్రజల కోసం కాదని చంద్రబాబు నాయుడు గారే చెబుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతులకి వాళ్ళకి ఇప్పుడు ఒక ఎకరం ఇస్తే 25% అంటే 4000 గజాలు 4800 గజాలు ఒక ఎకరానికంటే కొంతమందికి 1000 గజాలు ప్లస్ 500 గజాలు కమర్షియల్ ల్యాండ్, కొంతమందికి 1000 గజాలు ప్లస్ 250 గజాలు కమర్షియల్ ల్యాండ్, అంటే 1250 గజాల నుంచి 1500 గజాలు మళ్ళీ అదే రైతుకి ఇవ్వాలి, మళ్ళీ రోడ్లు వేయాలి, అక్కడ దానికి సంబంధించి డ్రైనేజ్లు అవన్నీ పోతే మిగిలేది కేవలం 7000 ఎకరాలు. ఆ 7000 ఎకరాల్లో మళ్ళీ సింగపూర్ కన్సార్టియం అని చెప్పి అంగ్ బెంగ్ సెంగ్ అని ఒక ఆయన ఉన్నాడు, సింగపూర్ అవినీతి మంత్రి ఈశ్వరన్ పార్ట్నర్గా వీళ్ళందరూ, వాళ్ళకి సీడ్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తానికి 2000 ఎకరాలు నాడు కేటాయించి వాళ్ళు మనమే ఇచ్చి వాళ్ళని కట్టుకోమని చెప్పి మనమే ఇచ్చి అమ్మే బాధ్యత కూడా మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పి అమ్మే బాధ్యత కూడా వాళ్ళకే అప్పచెప్పి వాళ్ళకి మళ్ళీ దోచిపెట్టడానికి ఒక షేర్ పోతే ఇంకొక 5000 ఎకరాలు ఉంటుంది. ఈ 5000 ఎకరాలతో అమ్మితే ఎక్కడ సంపద సృష్టిస్తానికి దీనికి వచ్చింది? అసలు దీంట్లో ఇంత ముందు ఇన్వెస్ట్ చేయడానికి ఎంత అవుతుంది? సో అసలు కొత్త రాజధాని నగరం నిర్మాణం అనేది ప్రపంచంలో ఎక్కడ సక్సెస్ అయినంత దాఖలాలు లేవు. ఎవరైనా ఎటువంటిది కట్టారు? మామూలు రాజధాని గ్రామం మండలం అవుతుంది, గ్రామం మండలం అవుతుంది, మండలం నుంచి మున్సిపాలిటీ, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ నుంచి మెట్రోపాలిటన్ నగరాన్ని, నగరం ఆటోమేటిక్గా అట్లా వస్తుంది. నువ్వు తీసుకొని వెళ్ళి ఉన్నటువంటి మెట్రో నగరాలను వదిలేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద నగరం విశాఖ, హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే హైదరాబాద్ తర్వాత విశాఖ, అక్కడ 10,000 కోట్లు ఖర్చు పెడితే రోడ్డు మార్గం ఉంది, రైల్వే మార్గం, జల మార్గం, వాయు మార్గం, ఇన్ని ఫెసిలిటీస్ ఉండి ఒక 25 లక్షల జనాభా ఆల్రెడీ ఆ నగరంలో ఉంది, అన్ని రకాల స్టేట్ల నుంచి వచ్చి పబ్లిక్ అక్కడ నివసిస్తున్నటువంటి మంచి నగరంగా ఉంటే అట్లాంటి దాన్ని వదిలేసి నేను కొత్త నగరాన్ని కడతా, ఈ నగర మోడల్ సక్సెస్ కాలేదు ఎక్కడని చెప్పినా మా వ్యాపారం ఈశ్వర్ ఎవరు క్వశ్చన్ చేయడానికి, లేదంటే పలానా సాక్షి వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయడం, లేదంటే పలానా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు క్వశ్చన్ చేయడానికి, మా వ్యాపారం కోసం మేము చేస్తాం, మా వ్యాపారం అభివృద్ధి కోసం. అదే విషయం చెప్తున్నారు, మునిగిపోతున్నాను అంటున్నారు, అయినా మీరు భూములు అడ్డుకోట్లు కట్టుకుంటాము. 2020 సంవత్సరంలో అప్పటికి మంత్రిగా లేడు, నకాన బాబు ఎమ్మెల్యేగా ఉన్నాడు, వేమూరు నియోజకవర్గానికి మంత్రి అవ్వాలా. 2020లో అంటే 2020లో ఆయన ఎమ్మెల్యేగా కూడా లేడు, అంతకుముందు మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా లేడు. 2020లో ఆయన స్టేట్మెంట్ ఏది ఈ రాజధాని దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఓ టీవీ ఛానల్కి ఆయన చెప్తా, మాకు రాజధాని వస్తుందని ముందే తెలుసు, అందుకని కొనుక్కున్నాడు పయ్యావుల కేశవు, అంతేనా? అయితే నా దగ్గర డబ్బుల్లో నేను కొనుక్కోవడానికి అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవు కొనుక్కోవడానికి, వాళ్ళకి వస్తుందని ముందే తెలుసు, అంటే మాకు తెలుసు వస్తుందని, కానీ నా దగ్గర డబ్బులు లేవు కొనుక్కోవడానికి అని. అంటే మీరు ఎట్లా తెలుసు మీకు? అసలు మీరు అసెంబ్లీలో చేసిన ప్రకటన ఏంటి? సెప్టెంబర్ 4, 2019 సెప్టెంబర్ 4, 2014 అప్పుడు రాష్ట్రం విడిపోయి ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ లో. సెప్టెంబర్ 4 చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన ఏంటి? ఏదైతే విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టుపక్కల రాజధాని, దట్ మీన్స్ క్యాపిటల్ విజయవాడ. దాన్ని డిసెంబర్కి వెళ్ళేటప్పటికి ఏం చేశారు?
ఇదిగోండి 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని చెప్పి డిసెంబర్ 30-31 తారీఖు ఓ జీవో ఇచ్చేసి ఇదిగోండి ఇదే రాజధాని అన్నారు. సార్ ఆ రాజధాని అనేది వద్దు అక్కడ అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారు పుస్తకం వేశారు, ఎవరు రాజధాని అమరావతి. ఇప్పుడు ఆయన కూడా చీరేస్తాడు నాది, ఎందుకంటే ఎవరు రాజధాని అమరావతి ఓపెనింగ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ పార్ట్నర్ వెళ్ళాడు, వెళ్ళి వీళ్ళ పార్ట్నర్ వీళ్ళు ఆ రోజు అంటే ఇక పూర్తి ప్యాకేజ్ అప్పుడు కొద్దిగా ఉంది ప్యాకేజీ, అక్కడ ప్యాకేజ్ పూర్తి చేయాలన్నప్పుడు ఇది ఎవరు రాజధాని, ఇక్కడికి వచ్చి రాయలసీమ వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఆయన భాషలో మనకు రాదు కదా యాక్షన్, ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చి ఎలా జీవిస్తారు, అసలు రాజధానికి 2,000 ఎకరాలు అవసరమా అంటే ఆయన స్టైల్ మనకు రాదు కదా, సినిమా యాక్టింగ్ మనకు రాదు కాబట్టి ఆ రకంగా చెప్పి ఇప్పుడు తర్వాత మళ్ళీ పెరిగన్న వెళ్ళి తినొచ్చి ఇంకా ఇవ్వండి. మీరు మీ పార్టీ అధ్యక్షులు నటన నేర్చుకోవాలి ఫస్ట్. ఏం లేదు సార్, ఓడిపోయినా మాకు అది రాదు, ట్రాన్స్పరెంట్ గానే ఉంటాము, ప్రజల కోసం మాకేం అపోజిషన్ కొత్త కాదు, మేము చెప్పరు సార్ అధికారం ఉన్నప్పుడే వదిలేసి చేయరు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తానంటారు, ఇవన్నీ చల్లవని అర్థం అవుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారని తెలిసినా మళ్ళీ ఆయనకి ఇచ్చారు, మళ్ళీ ఆయన అదే మోసం చేస్తున్నారు సార్. ఆయన చెప్పినప్పుడు ఇప్పుడు ఏ సిద్ధాంతం గెలిచినట్టు, ఏ పాలసీ గెలిచినట్టు, ఏ థియరీ గెలిచినట్టు? మీ ఇంట్లో ఒకరికే 15,000 ఇస్తామని మేము చెప్పగలం, ఎందుకంటే అమ్మఒడి ద్వారా ఎంతమంది పిల్లలు ఒకరికే ఇస్తామని మేము చెప్పగలం, అట్లానే ఇచ్చాం మేము. 4 సంవత్సరాలు అమ్మఒడి ద్వారా మేము వాళ్ళకి డబ్బులు అందించున్నాం. ఇప్పుడు 5వ ఏడాది మేము ఎమ్మంటే రాగానే అందించాలి, ఎందుకంటే జూన్లో పిల్లలు స్కూల్ స్టార్ట్ కాగానే వాళ్ళ పథకం. సో ఏంటంటే ఆ పథకం ఇప్పుడు ఇవ్వాలి, మేము కోవిడ్ లో కూడా ఇచ్చాం పిల్లలకి. కానీ మీ ఇంట్లో ముగ్గురుంటే 15 అమరావతిలో పెడుతున్నారు. ఇది క్లియర్ గా చెప్పండి సార్. ఈ పథకాలకు ఇవ్వాల్సిన సూపర్ 6 పథకాల్లో ఇవ్వాల్సినటువన్నీ ఎగ్గొట్టి అంతా అమరావతికి పెడతారు, పేదలకి ఇవ్వాల్సిన ఎగ్గొట్టడంతో పాటు ఉన్నటువంటి స్కీమ్ ఏదైతే పెన్షన్ల స్కీమ్ లో కూడా 1,50,000 మందికి ఆల్రెడీ 3 నెలల్లో కోత విధించారు. పెన్షన్లు 1,50,000 మందికి 3 నెలల్లో తగ్గినాయి, అంటే నెలకి 50,000 పెన్షన్లు తగ్గిస్తే వెళ్తా ఉన్నారు. అంటే ఇంకో 5 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఇప్పుడున్న 66 లక్షల పెన్షన్లు ఇప్పుడు 1,50,000 తగ్గినాయి. దాని తర్వాత 30 లక్షల పెన్షన్లు తీసుకుని వెళ్ళిపోయి ఇంతే ఇస్తాం, తెలుగుదేశం ఏదైతే కరుడు కట్టిన కార్యకర్తలకే ఇస్తామని చెప్తారు వాళ్ళు. రైట్ చింత గారు, ఎవరు రాజధాని అమరావతి ఐవైఆర్ కృష్ణారావు గారి పుస్తకావిష్కరణకు పవన్ కళ్యాణ్ వెళ్ళినట్టున్నారు. ఆయన కూడా దానికి వ్యతిరేకంగా ఇది సామాన్యుడు ఇక్కడ ఉండడానికి లేదా, ఇదేంటి ఇన్ని ఎకరాలు ఎందుకు, మీరు ఈ విధంగా రాజధాని కడితేట మిగతా వాళ్ళకి దూరం కదా, ఏదో చాలా విషయాలు మాట్లాడారు. నాకు అన్ని గుర్తులేవు, ప్లస్ ఆ మోడ్యులేషన్ కూడా రాదు, ఆయనకు కూడా రాదు, మన వెంకటరెడ్డి గారికి కూడా రాదు. మీకు వస్తే చెప్పండి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైనా మీరు చెప్పిన అంశం తీసుకెళ్లారా? ఇది నేను ఈ నివేదిక అంటే అమరావతిలో హైకోర్టులో ఓడిపోయిన తర్వాత ఇది మొత్తం ఇలా అయితేనే మనము అమరావతిని గెలవగలదు అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అండ్ జనసేన పార్టీ వాళ్ళ ముగ్గురికి ఈమెయిల్స్ పెట్టడం జరిగింది. అంటే మన వైసీపీ గారికి సజ్జల రామకృష్ణకి పర్సనల్గా కలిసి నివేదిక ఇచ్చాను, కానీ వాళ్ళ ముందు మెయిల్ పెడితే అక్కడి నుంచి నాకు రిప్లై వచ్చింది. బోలిశెట్టి సత్య గారు నాకు రిప్లై ఇచ్చారు, ఏమని, ఇది వైసీపీకి అనుకూలంగా ఉంది, మీరు వైసీపీ లైన్స్ లో మాట్లాడుతున్నారు కాబట్టి గారంటే గుర్తు చేశారు. ఇప్పుడు నిన్న స్టీల్ ప్లాంట్ కొడతాను ఆయన ఏమంటారంటే దీంట్లో మెరిట్స్ డిమెరిట్స్ చూడరంట ఆయన, అవినీతి జరిగిందా లేదా చూడరంట ఆయన. వైసీపీకి అనుకూలంగా ఉంది మీ వాదన కాబట్టి మేము దీన్ని పరిగణలోకి తీసుకోమని రిప్లై ఇచ్చారు నాకు. అది ఉంది ఇంకా చింతరాశి ఆయన చెప్పిన తప్పలేదు, ఎందుకో తెలుసా, వాళ్ళు అంతే చెబుతారు. అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రోజు వెళ్ళి షో చేసి వచ్చి కేంద్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ కేంద్రం మీద ఒత్తిడి లేకపోతే వారం రోజుల్లో ఎవరం తేలుస్తా అన్నాడు కదా, వారం అయిపోయింది, సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు అది కొత్త వస్తుందా, ఏం చేస్తుందా. దాని తర్వాత ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మీ స్టీల్ ప్లాంట్ సంఘాలన్నీ దొంగ సంఘాలు, మీరు అంతా ఇది చేస్తున్నారు, మీరు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే మిమ్మల్ని ఒకరిని చెప్పులు తీసుకుంది అనాలని ఇదే జనసేన. మరి ఏమంటే యాక్షన్ తీసుకోదా అంటే పవన్ కళ్యాణ్ అనిపించాడు ఇది స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ మీద, మరి లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి కదా. ఒక నాయకుడు, అంత పెద్ద నాయకుడు మాట్లాడారు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆయన, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నాడు. సో ఆయన మరి ఇప్పుడు ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవాలంటే ఇది జనసేన స్టాండ్. సార్ ఇది అంటే మనం తక్కువ టైం ఉంది కాబట్టి మనం ఎక్కువ చెప్పలేం కాబట్టి సాక్షి యాజమానికి అండ్ సాక్షి పేపర్కి నేను చేసే విన్నతి ఏంటంటే, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది, ఎవరు లబ్ధిదారులు మొత్తం నివేదిక ఉంది. దయచేసి ఒక ప్రోగ్రామ్ కనుక మీరు కేటాయిస్తే ప్రోగ్రామ్ పెడతాం కానీ మళ్ళీ సాక్షి కోసమే చేశారని వైఎస్ఆర్ లేదు, ప్రజల అంటే ఇప్పుడు ప్రజల దగ్గర అందుకే ఇది పెట్టింది, మీరు ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ ఉంది కదా సార్, ఇప్పుడు రోజు తీసుకెళ్లే పనిలోనే కదా. అయితే ఇక్కడ మా ఒక దొంగ వెళ్ళి బ్యాంక్ వెళ్ళి లోన్ అప్లై చేశాడు. అప్లై చేసి ఎందుకయ్యా నీకు లోన్ అంటే పిల్లలు పెళ్ళి అది చెప్పుకుంటారు. అయినా నేను ఒక జ్యువెలరీ షాప్కి కన్నం వేయడానికి లోన్ కావాలని అడిగాను. ఆ బ్యాంక్ లోన్ కూడా శాంక్షన్ చేసిందంట. ఆ బ్యాంక్ ఏదంటే ప్రపంచ బ్యాంకు. అమరావతి స్కామ్ చేయడానికి లోన్లు కూడా ఇస్తున్నారు.
సో పవన్ ఈయన విజనరీ ఏ స్థాయిలో ఉందంటే ప్రపంచ స్థాయి స్కామ్ చేయడానికి ప్రపంచ బ్యాంక్ నుంచి లోన్ కూడా సాధించగలగా మేధావి చంద్రబాబు నాయుడు గారు. అంటే దాంట్లో అంటే అది లోను కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తుంది. అంటే కేంద్ర ఇప్పుడు అఫీషియల్ గా రాలా 15,000 కోట్లు రాలా, మొన్న వచ్చి విజిట్ చేసి వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వం షూరిటీగా ఉంటే మరి ప్రపంచ బ్యాంక్ ఖచ్చితంగా ఇవ్వాలి కదా. అది చంద్రబాబు నాయుడు మోహన్ చూసి అయితే అది కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉందా లేదా? బివి రావు గారు ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా కోసం ఆమర నిరాహార దీక్ష చేస్తానని చెప్పేసి మొదట్లో ఆయన జనసేన పార్టీ అయినప్పుడు పెద్ద మీటింగ్ పెట్టి ఆయన చెప్పారు. మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా పౌరుషం లేకపోతే ఒంటికి కొంచెం కారం పోసుకుని మీరు అందరూ కూడా పౌరుషం తెచ్చుకోండి అని కూడా చెప్పారు. దాని తర్వాత నుంచి అక్కడ మనకి లాంగ్ మార్చ్ పార్టీల తరఫున లక్షల మందిని ఈ ప్రత్యేక హోదా గురించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు అని చెప్పేసి అక్కడ లాంగ్ మార్చ్ కూడా నిర్వహించారు. దాని తర్వాత నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఏది వస్తే దాని తరపునే ఫాలో అవుతూ మళ్ళీ ఆ ప్రత్యేక హోదా గురించి అనే ఊసే ఎత్తకుండా పార్టీ తరపున కూడా ఎవరిని దాని గురించి మాట్లాడకుండా ఉండాలని చెప్పేసి ఒక లైన్ విధించి ప్రత్యేక హోదా వదిలేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పూర్తి మెజార్టీలు వచ్చారు, కానీ మనం ప్రత్యేక హోదాను అడుగుతూనే ఉంటామని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు. పార్లమెంట్ లో కూడా ప్రతిసారి ప్రత్యేక హోదా గురించి అడిగారు. ఈ రోజున వీళ్ళు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉండి కూడా ఈ రోజున ప్రత్యేక హోదా గురించి మేము అడుగుతాము, ప్రత్యేక హోదాని ఈ రోజు మేము సాధిస్తామని ఒక మాట కూడా చెప్పకుండా కేవలం వీళ్ళు అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం మా దందా మాత్రమే మాకు కావాలి అని తప్ప ప్రత్యేక హోదా గురించి కూడా వీళ్ళందరూ వదిలేసి ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. అసలు ప్రత్యేక హోదా గురించి అసలు అడిగే దమ్ము ఈ రోజున వీళ్ళకి ఉందండి? కనీసం వాళ్ళు రిక్వెస్ట్ గా కూడా కొన్ని డిమాండ్ చేయకపోతే స్టీల్ ప్లాంట్ అంతే మొత్తం అంతా అసలు డిమాండ్స్ లేవు, కనీసం రిక్వెస్ట్ లేవు. ఈ వ్యాపారం ఇందాడు అన్నట్టుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి వ్యాపారం అంటే ఏ రకంగా ఈ రోజు వ్యాపారం జరుగుతాం అంటే గతంలో అమరావతికి ఎవరెవరికైతే కాంట్రాక్ట్స్ అంతకు ముందు ఇచ్చారో టెండర్స్ లో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మళ్ళీ మీకు దీన్ని హైక్ చేసి ప్రైస్ మళ్ళీ ఇలా ఇస్తామని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి ఆల్రెడీ కాంట్రాక్ట్స్ మాట్లాడడం అదంతా కూడా ఆల్రెడీ అయిపోయిందండి. ప్రత్యేకంగా అఫిషియల్ గా ఆన్లైన్ టెండర్స్ కాకుండా వాళ్ళందరూ లోపాయకారంగా టెండర్ అయిపోయింది. ఈ రోజున ఈ వరద ముంపు ప్రాంతాలు ఈ వరద వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా కాంట్రాక్టర్స్ అందరినీ ఒక్కొక్కళ్ళు 5 కోట్లు 10 కోట్లు ఈ రోజున సహాయ కార్యక్రమాలు అని చెప్పి దానికని చెప్పి వరద ముంపు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇలా 1 కోటి, తెలుగుదేశం పార్టీకి ఒక 2 కోట్లు, లోకేష్ గారికి పర్సనల్ గా బ్లాక్ లో ఒక 3 కోట్లు, ఇలాగే ఈ రోజున వ్యాపారం దందా నడుస్తా ఉందండి. ఈ వ్యాపారం ఈ అసలైన వ్యాపారం వెనక ఈ చిన్న వ్యాపారం బ్లాక్ వ్యాపారం సంక్షోభంలో వీళ్ళు సంతోషం వ్యాపారం ఎత్తుకుంటారు కదా. ఇప్పుడు ఈ వరదలు వచ్చినప్పుడు మళ్ళీ అందరినీ కూడా చందాలు అడగడం, ఈ చందాల్లో నుంచి అఫీషియల్ గా సీఎం రిలీఫ్ ఫండ్ చందాలు ఇస్తున్నట్టు నారా చంద్రబాబు నాయుడు ఫోటోలు దిగేటప్పుడు ఒక ఫిగర్ చందా, తర్వాత తెలుగుదేశం పార్టీ అకౌంట్ కి మళ్ళీ ఇచ్చే చందా ఒకటి మళ్ళీ వెనకాల ఉంటుంది. దాని తర్వాత నారా లోకేష్ గారికి క్యాష్ రూపంలో బ్లాక్ లో ఇచ్చే చందా ఇంకొకటి ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళు మామూలు వ్యాపారం కాదు. పక్కనేమో నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ బోట్లలోనూ మన బుల్డోజర్ లో ఫోటోలు దిగుతూ ఉంటే ఈ వెనకాల ఈ వ్యాపారం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 2 పాయింట్లు బాగా చెప్పారు. సంక్షోభంలో సంతోషం ఒకటి చెప్పారు, రెండోది వరద చందా వెనకాల పార్టీ దందా అనేది పార్టీ దందా పెద్ద వ్యాపారం, సంక్షోభంలో వ్యాపారం అంతా. రైట్, థ్యాంక్ యూ సార్. బివి రావు గారు చర్చలో పాల్గొన్నందుకు, రాజశేఖర్ గారు అలాగే వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.